పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. అక్కడెక్కడో ఇరాన్లో జరిగిన ఒక సిచ్యువేషను మన ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ని గట్టిగా దెబ్బకొట్టిందని చెప్పాలి. మీ అందరికీ తెలిసిందే, ఇరాన్ ముఖ్యంగా తన లీడర్ని కోల్పోయిందని చెప్పొచ్చు. యుఎస్ఏ, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఖమ్నై అనే లీడర్ ఎవరైతే ఇరాన్ని ఇప్పుడు వరకు పరిపాలిస్తున్నాడో ఆ నియంత చనిపోవడం జరిగింది. దాని కారణంగా ఇంటర్నేషనల్గా చాలా మార్పులు జరగబోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల్లో అయ్యుండొచ్చు, స్టాక్ మార్కెట్లో అయ్యుండొచ్చు, మరీ ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతుంది అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాము. దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ రకంగా దెబ్బతిన్నా, ఏం జరిగినా సరే మన ఇంట్లో ఉన్న ఉప్పు పప్పు రేట్లు మాత్రం ఖచ్చితంగా మారుతాయి. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్కి. ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. వీటికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారితో. లెట్స్ గో. నమస్కారం సార్. నమస్తే సార్, మరి చూసుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన వార్ ఏదైతే ఉందో దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా హెవీగా ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 -377 పాయింట్స్తో 24,800 దగ్గర, సెన్సెక్స్ అయితే దాదాపుగా -1000 పాయింట్స్తో 80,000 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 59,000 విత్ -700 పాయింట్స్తో ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే చాలా హెవీగా ఇంపాక్ట్ అయింది. దీన్ని జస్ట్ కరెక్షన్ కింద చూడొచ్చా, లేదంటే హెవీ బ్లడ్ బాత్ టోటల్ ఫాల్గా చూడొచ్చా? దీన్ని మీరు ఈ విధంగా చెప్తారంటారు? సో ఒకటి ఏంటంటే, ఇది జరుగుతుందని ముందే తెలుసు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఒకటి, యుద్ధం అనేది అన్సర్టెనిటీతో ఏ యుద్ధమైనా సరే ఎక్కడ జరిగినా పడిపోవడం అనేది నార్మల్. బట్ ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ గల్ఫ్ ఏరియా అనేది నియర్లీ ప్రపంచంలో 20% ఆఫ్ ఎనర్జీ, అది క్రూడ్ ఆయిల్ అయి ఉండొచ్చు, గ్యాస్ అయి ఉండొచ్చు, అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఆ కంట్రీస్ అన్నీ కూడా. అండ్ ఈ యుద్ధంలో అది ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కాదు. ఏమైంది, వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్ అందరి మీద కూడా, చుట్టూతో ఉన్న అందరి మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఇది ఒక రీజనల్ యుద్ధం అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే ఒకరిద్దరి మధ్యలో యుద్ధం ఉన్నప్పుడే అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటిది ఒక ఈ రీజన్లో యుద్ధం అయినప్పుడు పక్క ప్రపంచ మార్కెట్లు అన్నీ కూడా మీరు చూసుకుంటే ఈ రియాక్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ రియాక్షనే. అండ్ అన్ని మార్కెట్లు మనకన్నా ముందు ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్లు ఓపెన్ అయ్యాయి, అవి కూడా 1-2% డౌన్ అయ్యాయి. సో మనది కూడా ఇవాళ చూసుకుంటే 1.25% డౌన్ అయింది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిఫ్టీకి కీలకమైన సైకలాజికల్ ఫిగర్ 25,000. ఆ 25,000 నంబరు ఇన్ని రోజుల నుంచి ఒక నియర్లీ ఒక 2-3 నెలల నుంచి కంఫర్టబుల్గా పైన ఉంది. ఎన్నిసార్లు పైకి వెళ్ళినా మళ్ళీ కిందికి వచ్చినా 25,100 దగ్గర ఆగిపోయిందే తప్ప 25,000ను బ్రీచ్ చేస్తూ 24,000కి రాలా. సో ఇవాళ మాత్రం ఈ యుద్ధ భయాలతో ఒకటి నిఫ్టీ 25,000 అయితే సైకలాజికల్ ఫిగర్ ఉందో అది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి 24,800 దగ్గరకు కూడా వచ్చింది. సేమ్ వే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఈవెన్ సెన్సెక్స్ కూడా 80,000 సైకలాజికల్ ఫిగర్ హిట్ పోయి 79,000కి వస్తుందా చూడాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 60,000 అనేది క్వైట్ ఫ్యూ డేస్ నుంచి, నియర్లీ క్వైట్ ఫ్యూ మంత్స్ నుంచి డిఫెండ్ చేస్తూ ఉంది. బట్ అది కూడా 60,000 బ్రేక్ చేసింది. సో ఈ లెక్కన చూస్తే ఏంటంటే, యాక్చువల్లీ మనకు న్యూస్ అంతా బాగా ఉండింది లాస్ట్ 2-3 మంత్స్. క్వైట్ ఫ్యూ అదర్ అర్నింగ్సే అనుకోండి, ప్రభుత్వం చేసిన ఇటు డిఫరెంట్ పాలసీలు చేంజెస్ అనుకోండి, బడ్జెట్ వల్లనే అనుకోండి, ఇవన్నీ కూడా బాగా వెళ్ళాయి. అండ్ మార్కెట్స్ కూడా మంచి పోస్ట్ జిఎస్టీ ఏదైతే జరిగిందో రేషనలైజేషన్, అనుకున్నట్టే రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్టే బాగా ఉన్న టైంలో ఈ ములిగే అంటే మార్కెట్స్ కావాలి యాక్చువల్లీ ఏంటంటే, ఒక నియర్లీ 18-19 నెలల తర్వాత మార్కెట్స్ మళ్ళీ కంఫర్టబుల్గా 26,000 దగ్గరికి వెళ్తున్నాయనే టైంలో కొన్ని నెగిటివ్, అండ్ ఇది కూడా ఒక కొత్తగా వచ్చి పడింది యుద్ధం అనేది కూడా. సో అందుకే, కాకపోతే ఇది పెద్ద సెట్ బ్యాక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ అనుకున్నంత పవర్ఫుల్ అయితే కాదు అనేది స్ట్రైట్ అవే ఫస్ట్ అటాక్లోనే తెలిసిపోయింది. వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ని, వాళ్ళ హోల్ టీమ్ని, మేజర్ జనరల్స్ని అందరినీ కూడా, పెద్ద లీడర్షిప్ని అందరినీ కూడా ఒకటే అటాక్లో వైపౌట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకా క్లారిటీగా ఎవరో తెలియదు. సో అలాంటప్పుడు ఇరాన్ ఎన్ని రోజులు ఫైట్ చేస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే, ఈ కొత్త యుద్ధం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఒక 4-5 రోజుల్లో అంటే ఎండ్ చూస్తామని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అది ఒక్క మార్కెట్ కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకి ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఇట్లాంటి పెరిగినప్పుడు ఏంటంటే తొందరగా కంట్రోల్కి రాదు. ఇట్ ఈస్ నాట్ అంటే ఒక్క రోజులో కాకుండా కొన్ని రోజులు పడుతుంది ఇంపాక్ట్ అవ్వడానికి. సో అందుకే ప్రభుత్వాలు కూడా ఈ యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయాలని చూడవు, ఏదైనా డిసైసివ్ యాక్షన్ చేయాలని చూస్తాయి. సో కమింగ్ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే, ఈ
ఎఫెక్ట్ అనేది కూడా ప్రాబబ్లీ ఒక వారం 10-15 రోజుల కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే మిడిల్ ఈస్టర్న్ ఏషియా ఏదైతే అంటూ సో ఉంటామో వాటి మీద బాంబింగ్ జరిగింది. ఓవర్ నైట్ మీరు చూసిన ఏదైతే క్రూడ్ ఫ్యూచర్స్ ప్రైస్ చూసినా కానీ నిన్న మొన్న అనుకున్నంత పెరిగినా మళ్ళీ ఇప్పుడు మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచవ్యాప్తంగా కొంచెం కంట్రోల్లోకి వచ్చాయి ప్రైజెస్. అంటే ఏ రీజన్స్ మీద కంట్రోల్లోకి వస్తాయి? సో మీరు చూస్తే నేను 8-9% పెరిగాయి ఏది మన క్రూడ్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇట్ హ్యాస్ కమ్ డౌన్. మనం చూస్తే క్రూడ్ ఆల్రెడీ 4%, 5% అంటే $77-78 దగ్గర అయిపోయింది. ఇంత యుద్ధ భయాలైనా సరే ఒకటే ఏంటంటే ఈ ఎస్కలేషన్ జరిగి ఈ యుద్ధం అనేది ఎస్పెషల్లీ ఇరాన్ ఏదైతే మనం సంధి హోర్ముజ్ సంధి అంటామో ఆ హోర్ముజ్ సంధిలో వాళ్ళు బ్లాకేడ్ చేస్తే తప్ప ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే అక్కడి నుంచే ప్రపంచానికి నియర్లీ 20% ఆఫ్ ద ఆయిల్, ప్రతిరోజు కావాల్సిన ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఆ సంధి ద్వారానే వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఆ సంధిని బ్లాక్ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అనేది కీలకం అనమాట. మనం చూస్తే ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంటంటే ఈ కేపబిలిటీ ఏదైతే మిసైల్స్ హిట్ చేసే కేపబిలిటీని వైప్అవుట్ చేయడానికి ఫుల్ ట్రై చేస్తూ ఉన్నారు. ఫస్ట్ డే కన్నా కూడా ఇవాళ కొంచెం ఇరాన్ నుంచి వచ్చిన మిసైల్స్ తగ్గుతూ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఏంటంటే ఇప్పుడు పొద్దున ఒక 1 hour ఫ్యూ అవర్స్ బ్యాక్ ఏంటంటే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ ఎవరుతున్నారో మేము చర్చలకు మళ్ళీ సిద్ధమని అట్లీస్ట్ చెప్పడం జరిగింది. సో ఆ లెక్కన చూస్తే ఇది లాంగ్ వార్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే అంటే అమెరికన్ ఫోర్సెస్ కానీ ఇజ్రాయెల్ ఫోర్సెస్ కానీ గ్రౌండ్ మీద ఇరాన్లోకి వెళ్ళి ఫైట్ చేసే యుద్ధం అయితే కానట్టు అనిపిస్తూ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎస్కలేషన్ కాకపోతే మార్కెట్లోని అనిశ్చితి కూడా తొందరలోనే పోతుంది. అందుకే మీరు చూసిన బంగారం చూసిన కమోడిటీస్ యూజువల్లీ ఏమవుతుందంటే ఇట్లాంటప్పుడు కమోడిటీస్ వైపు ఇన్వెస్టర్లు మల్లుతూ ఉంటారు. ఇక్కడ గోల్డ్ ఓన్లీ 2.25% పెరిగింది ఇవాళ. సో మన ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్న $5,360 ఉంది పర్ ఔన్స్. సో మరీ ఎక్కువగా షాక్ అంటే ఒక 10-12% అట్లాంటిది కాకుండా ఓన్లీ 2.5%. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా $70 దగ్గర ఉంది, 70.93, ఓన్లీ 5% పెరిగింది. బ్రెంట్ క్రూడ్ కూడా 77 పాయింట్ దగ్గర ఉండి 6.11. భయాలు ఏమున్నాయంటే మనము మార్కెట్లు కానీ ఇండియన్ మార్కెట్లు కానీ ప్రపంచవ్యాప్త మార్కెట్లు భయపడాల్సింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ 100 క్రాస్ అవుతే. ఇప్పటికైతే ఉన్న 70 దగ్గర మాత్రం ఎటువంటి 70, 80, 85 వరకు కూడా 90 వరకు కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ మైల్డ్గా ఉంటుంది దీనిది. బట్ 100 దాటితే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా మాత్రం మీరు చూసుకున్న న్యాచురల్ గ్యాస్ కూడా 1% పెరిగింది. సో ఏంటంటే మనకు తెలియనివి ఏంటంటే ఈ ఇండికేషన్స్ ఏం చూపిస్తున్నాయంటే ఈ కాన్ఫ్లిక్ట్ వోంట్ బి లాంగర్ వన్. సో ఇన్వెస్టర్స్ కూడా అంత ఎక్కువగా భయపడద్దు, అట్లా ఎట్ ద సేమ్ టైం సెల్ ఆఫ్ చేయొద్దు. మార్కెట్స్ ఏవో 10-15% పడిపోతాయనే భయం ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఉండకూడదు అనేది ఫస్ట్ థింగ్. బికాస్ ప్యానిక్ ఆల్వేస్ ఏంటంటే ఎప్పుడైనా సరే ప్యానిక్ రాంగ్ డిసిషన్స్కి మళ్ళిస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కొంచెం ఒక 1 or 2 months ఆగగలిగితే మాత్రం ఆగండి. ఏవైనా స్టాక్ మీరు ఒక ఉద్దేశంతో కొని ఉన్నారు ఏదైనా మంచి సెక్టర్ వైపు, అవన్నీ ఇంటాక్ట్ ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం లేదు జనరల్గా. ఇప్పుడు 1000 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయినా. కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఎస్ మాత్రం కొంచెం నెగిటివ్గా ఉంటారు ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళ డొమెస్టిక్ పొజిషన్స్ హెడ్జ్ చేసుకోవడానికి కానీ ఆర్ గోల్డ్ వైపు కానీ మళ్ళుతారు. కాబట్టి కొన్ని రోజులు మాత్రం మనకు అన్సర్టెనిటీ ఉండొచ్చు. బట్ ఇంకొక మంచి విషయం కూడా ఏమిటంటే వెన్ కంపేర్ టు అదర్ మార్కెట్స్ వీఆర్ లెస్ ఇమ్యూన్. కాబట్టి ఎఫ్ఐఎస్ నెక్స్ట్ వీక్ ఫ్లో బ్యాక్ కూడా కావచ్చు. ఎందుకంటే అన్ని కంట్రీస్ గొడవల్లో ఉంటే ఇండియా మాత్రం సేఫ్ గా బెటర్ ప్లేస్ లో మంచి డిప్లొమాటిక్ రోల్ ప్లే చేసినప్పుడు ఉన్నాం కాబట్టి సో అంత ఇష్యూ ఉండకపోవచ్చు. కాకపోతే ఇవాళ చూసుకుంటే కూడా వర్స్ట్ హిట్ సెక్టర్స్ ఇవాళ పొద్దున్న నుంచి చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, అండ్ మీడియా సెక్టర్లు వర్స్ట్ హిట్ అయ్యాయి. బట్ హోప్ఫుల్లీ ఏంటంటే ఫైనాన్షియల్స్ కూడా పిఎస్యూ బ్యాంక్స్ ఎస్పెషల్లీ నియర్లీ 2% డౌన్ ఉంది పిఎస్యూ ఇండెక్స్ కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని డిఫెన్స్ స్టాక్స్ మైట్ బీ గుడ్ పిక్స్ ఈ టైంలో. ఎందుకంటే ఈ యుద్ధ భయాలు అనేది యూజువల్లీ ఏంటంటే చాలా కంట్రీస్ మైట్ బైస్ డిఫెన్స్ సిస్టమ్స్. మన దగ్గర చూసాం మనం బ్రహ్మోస్ కానీ ఆకాష్ కానీ ఏవైతే ఎయిర్ డిఫెన్స్ ఇంపార్టెంట్. మనం ఎట్లా దుబాయ్లో కానీ ఖతార్లో దోహాలో కానీ డ్రోన్స్ కానీ ఈవెన్ మిసైల్స్ వస్తూ ఉంటే వాళ్ళు అమెరికన్ టెక్నాలజీ మీద వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు కానీ ఇన్హరెంట్గా వాళ్ళకంటూ ఒక ఓన్ డిఫెన్స్ సిస్టమ్ లేదు.
అలాంటప్పుడు ఆల్రెడీ ఇండియా పోస్ట్ మన సింధూర్ తర్వాత ఎలా ఎక్స్పోర్ట్ చేసిందో ఈ యుద్ధానికి కూడా తర్వాత కూడా మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎస్పెషల్లీ యూఏఈ కానీ మళ్ళీ ఒమాన్ కానీ ఖతార్ కానీ కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే డిఫెన్స్ స్టాక్స్కి ఒక రకంగా ఇది మంచి టైము. కొన్ని అంటే కాకపోతే టెంపరీ టైం అట్లా అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ప్లీజ్ డోంట్ అన్ని అందులో పెట్టకండి. అండ్ ఈవెన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఓఎన్జీసీ, నాట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ప్రాబబ్లీ ప్రాఫిట్స్ స్క్వీజ్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు మార్కెట్లో ప్రైస్ పెంచుతుందో తెలియదు. బట్ వేరాజ్ ఆయిల్ ప్రాసెసింగ్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఉన్నాయో వాటికి మంచి టైం. అందుకే ఓఎన్జీసీకి మైట్ బి అ గుడ్ క్యాండిడేట్ నౌ. సో క్రూడ్ కూడా నేను చెప్పినట్టు మరీ అంటే ఈ యుద్ధం అనౌన్స్ కాగానే ఫ్యూచర్స్లో 13% వరకు పెరిగింది. బట్ ఇప్పుడు మాత్రం చూసుకుంటే కరెక్షన్ వచ్చి ఓన్లీ జస్ట్ 5-6 దగ్గరే ఉంది. సో అంటిల్ 85-90 దగ్గర వచ్చేంత వరకు భయపడాల్సిన అంత పెద్దగా భయపడొద్దు, ఎందుకంటే ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ కాకపోతే ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ క్రూడ్ సెట్ అయ్యేంత లోపల మనది ఇండియన్ ఇంపోర్ట్స్ బిల్ పెరగచ్చు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగచ్చు కొన్ని రోజులు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ఆల్టర్నేట్ తీసుకుంటాము, ఎందుకంటే రష్యాది ఆల్రెడీ ఆపేయాల్సి వచ్చింది. సో దీనివల్ల కొంచెం రూపీ కొంచెం డిప్రిషియేట్ అవ్వచ్చు, డాలర్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. సో డాలర్ స్ట్రెంగ్త్ అయిందంటే యూజువల్లీ ఐటీ స్టాక్స్ లాంటివి కొంచెం బాగా పర్ఫామ్ చేస్తాయి. సో కొన్ని సెక్టార్స్ ఇప్పుడు ఏంటంటే ఐటీ ఆల్రెడీ కరెక్షన్లో ఉండింది కాబట్టి దట్ ఈస్ వన్ సెక్టర్. ఎవరికైనా షార్ట్ టర్మ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఐటీ ఒకటి, డిఫెన్స్ ఒకటి, అండ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ ఏవైతే డొమెస్టిక్గా ఎఫెక్ట్ ఉన్నాయి వాటిలో చూడొచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్ కూడా, గోల్డ్ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో, సిల్వర్ ఐ వుడ్ కొంచెం స్టిల్ కేర్ఫుల్ ఉంటాము, బట్ గోల్డ్ మాత్రం కొంచెం మళ్ళీ ర్యాలీ రావచ్చు, ఎందుకంటే ఈ యుద్ధ భయాలు అనేది యూజువలీ డాలర్ నుంచి గోల్డ్ వైపు కూడా మళ్ళిస్తాయి కాబట్టి. అండ్ మీరు చూస్తే ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఇవాళ కొంచెం డౌన్ అయింది. సో అంటే ఏ యాసెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంకొక 1 డే చూస్తే తెలుస్తుంది. సో ఇన్వెస్టర్లు తొందరపడి లాసులు బుక్ చేసుకోవడం కానీ, తొందరపడి పెద్ద పెద్ద పొజిషన్లు తీసుకోవడం కానీ చెయ్యొద్దు. జస్ట్ బీ కేర్ఫుల్. స్టడీ అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది చాలా డైనమిక్. ఇక్కడ ఒక్క కంట్రీ లేదు, దే ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్వాల్వ్డ్. సో ఇలాంటప్పుడు ఏంటంటే కాషియస్గా ఉండడం మంచిది. అంటే అంటే ఆది నిష్ఠూర్కం ఇస్ బెటర్ దాన్ అంతే నిష్ఠూర్కం అన్నట్టు కొంచెం కొన్ని రోజులు ఆగితే తప్పులేదు, ఆగి పొజిషన్స్ తీసుకోండి. కానీ అంటే ప్రెడిక్షన్స్ అటువైపు వెళ్తాయి ఇటువైపు వెళ్తాయి అని పెద్ద పొజిషన్స్ తీసుకొని తర్వాత ఆపోజిట్ జరిగితే తర్వాత ఇబ్బందులకు గురవుతాం. ఈ ఫ్యూ డేస్ ఈజ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఇరాన్ వల్ల ఆ యుద్ధం వల్ల మనకి అంత నష్టం అయితే ఏం కలగలేదు, జరగబోయే ఛాన్స్ కూడా లేదైతే అనిల్ కుమార్ బసు గారు చెప్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా మన డిప్లొమాటిక్ రోల్ అనేది మేజర్గా చెప్పుకున్నట్లే, దాంతోపాటుగా కొంచెం అనిస్థితి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ మార్కెట్లో అయి ఉండొచ్చు, క్రూడ్ ఆయిల్ ధరల్లో అయి ఉండొచ్చు, కొన్ని స్టాక్స్లో అయి ఉండొచ్చు. ఈ టైంలో కాస్త ఆచితూచి అడిగేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా రిక్వైర్మెంట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి టైంలో కాస్త మనం ఆల్రెడీ మంచిగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ని అమ్ముకోవడం అయి ఉండొచ్చు, లేదంటే వదిలొచ్చేయడం అయి ఉండొచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ఫ్యూచర్లో మరి నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ప్రొఫెషనల్ హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.